హలో అండి. నమస్తే అందరికి. అందరూ ఎలాగున్నారు? ఈ ముంతా తుఫాన్ అయితే థర్డ్ డే అండి. థర్డ్ డే కూడా చాలామంది చూస్తున్నారు గదా! మనకి ఎవరు ఏమవ్వరండి. అయినా సరే అందరూ మన బంధువులే కదా! మన బంధువులైనా సరే గూడా ఇంత మన కోసం ఎదురు చూడరు. కానీ వీళ్ళందరండి ఈ తుఫాన్‌లో ఒక చిన్న ఆశ, చిన్న భరోసా అండి. ఒకళ్ళొస్తారు మనకి ఇలాగ కడుపు నిండా ఒక కర్డ్ రైస్ పెడతారని మాత్రం ఎందుకు కర్డ్ రైస్ ప్రత్యేకత అనంటే ఈ వర్షాకాలంలో నేను సాంబార్ రైస్ అంటే వద్దమ్మా కొంచెం కర్డ్ రైసే కావాలని అడిగారు. అందుకే నేను గూడా సరే వేడివేడిగా సాంబార్ అన్నా గూడా ఎక్కువ శాతం మొగ్గు చూపింది కర్డ్ రైస్‌కేనండి. అయితే ఈరోజైతేనండి తొందరగానే వచ్చేసాననమాట. వర్షం గూడా మనకి మనం పని చేసుకొని వెళ్ళేంత వరకైతే వర్షం లేదండి. దేవుడు గూడా మనకి సహకరించాడు. ఎందుకని అంటారా? వాతావరణం గూడా కావాలండి. నల్లటి మబ్బులు పడుతున్నాయి, చినుకులు పడుతున్నాయి. అయినా సరే మనం పెట్టి వాళ్ళందరూ తిని చక్కగా వెళ్ళేంత వరకైతే ఏ ఇబ్బంది లేదండి ఈ 3 రోజులు. ఏ రోజైనా సరే మనం మానొచ్చు కానీ ఇట్లాంటి వర్షాలు పడేటప్పుడు వాళ్ళకి పనులుండవు, లేకపోతే తినడానికి ఇది ఉండదండి. నేనైతే మాక్సిమం ఈ 3 డేస్ అయితే వాళ్ళకి నేను ఎంత కష్టమైనా సరే చేసుకొనైతే గబగబా వచ్చాను. అయితేనండి ఈరోజైతే మనకి చాలా చాలా స్పెషల్ గెస్ట్‌లయితే వచ్చారు. చూస్తున్నారు కదా! తునుగుంట్ల శేఖర్ గారనమాట. భవానీపురం నుంచి అయితే వచ్చారండి. అంత దూరం నుంచి చూడాలి నేను కూడా, చాలా బాగా ఉంటుందమ్మా అనైతే అంటా ఉంటారు. అట్లాగైతే శేఖర్ గారైతే వస్తూ అరటిపళ్ళయితే తీసుకొచ్చారండి. ఇలాగా వాళ్ళందరికీ కర్డ్ రైస్, అల్లం చట్నీ, టమాటా చట్నీ, ఒక అరటిపండండి. అంతే కాదండి ఇంకొక స్పెషల్ గెస్ట్ కూడా మనకి ఉన్నారనమాట. ఆ స్పెషల్ గెస్ట్ కూడా మనకి దగ్గరేనండి. మా శివకుమార్ సార్ అనమాట. లోటస్ నుంచి అయితే సార్ కూడా వచ్చారు. చూస్తున్నారు కదండి ఇట్లాంటి పేదవాళ్ళకి ఎంతోమందికండి మనమైతే ఇట్లాగా మనకు ఉన్న దాంట్లో అయితే మనం సహాయం చేయగలుగుతున్నాం. మనకు కూడా అండి వీళ్ళందరూ చాలా సపోర్ట్గా అండగా అయితే ఉన్నారు. అంతేకాదండి మా సింగినగర్ నుంచి అయితే లోటస్ రమేష్ గారు అనమాట. గోపిశెట్టి రమేష్ గారు కూడా నా వంతుగా అని కూడా అని చెప్పి చూస్తున్నారు కదా ముగ్గురు దిగ్గజాలైతే. ఇంకొక వ్యక్తి ఉన్నారండి మిస్ అయ్యారనమాట. ఆయన చివర కనబడతారు. ఇదిగండి ఈ రోజు అయితే. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.